హలో అండి. మా తరుణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. మీ అందరూ మా తరుణ్ బాబుని దీవించారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు మంచి మాట. మనం తెల్లవారుజామున నిద్రలేస్తాం కదా. ఇప్పుడు చాలామంది బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తున్నారు, చాలా మంచిది అని. చాలామందికి బ్రాహ్మీ ముహూర్తం విలువ చాలామందికి తెలుసు. అందుకనే తెల్లవారుజామునే చాలామంది నిద్రలేస్తున్నారు. అలాంటప్పుడు నిద్ర లేచినమ్మటే మనం తెల్లవారుజామున అప్పుడు మోటార్ వేసుకుంటే వెంటనే మనకి తొందరగా నీళ్ళు అనేది ట్యాంకులోకి ఎక్కుతాయి. మనకి మోటార్ కూడా హీట్ ఎక్కదు. ఆ టైంలో మనం మోటార్ వేస్తే మనకి తొందరగా నీళ్ళు ఎక్కుతాయి ట్యాంకీలోకి. మనకి మోటార్ కూడా హీట్ ఎక్కదు, ఎందుకంటే భూమి చాలా కూలింగ్గా ఉంటుంది ఆ టైంలో. మళ్ళీ నీటి శాతం కూడా ఎక్కువ ఉంటుంది భూమిలో. నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఆ టైంలో భూమిలో. కాబట్టి మనకి మోటార్ అనేది హీట్ ఎక్కదు. వాటర్ కూడా చాలా స్పీడ్గా ఎక్కుతాయి ట్యాంకీలోకి. ఇది ఒక టిప్పు. ఇంకొకటి, ప్రతిరోజు మనం సాయంత్రం పూట కూడా మోటార్ వేసుకోవాలి ఒక గంట సేపు. ఎందుకు అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం మబ్బులు పట్టింది అంటే కరెంటు పోతుంది. మళ్ళీ ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు. కాబట్టి మనం సాయంత్రం పూట ఒక గంట సేపు మోటార్ వేసి నీళ్లు పట్టుకుంటే మనకి నైట్ అంతా కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం పగలంతా నీళ్లు ఎక్కువ శాతం వాడుకుంటాం కదా. అందుకని మనం సాయంత్రం పూట కూడా ఒక గంట సేపు మోటార్ వేసి ప్రతిరోజు సాయంత్రం పూట కూడా ఒక గంట సేపు మనం మోటార్ వేసి నీళ్లు పట్టుకుంటే మనకి ఒకవేళ నైట్ కరెంటు పోయినా కానీ మనకి నీళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే వర్షాకాలం కొంచెం మబ్బులు పట్టంగానే కరెంటు పోతుంది, మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. అందుకని మనం ఎప్పుడూ కూడా ట్యాంకీలో నీళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. నీళ్ళకి ఇబ్బంది లేకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.